వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్. ఇది మన దేశానికి ఒక మంచి విషయం అనమాట. ఎలా అంటే తేజాస్ MK1A ఏదైతే ఉందో ఇది ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇందులో ఒక డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ అనేది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఫ్లైట్ టెస్టింగ్ అనేది కూడా జరిగింది అనమాట. అంటే మనకు ఉన్నటువంటిది తేజస్ హెలికాప్టర్ అనేది ఉంది. దానిలో ఒక కంప్యూటర్ కంట్రోల్డ్ ఆర్గనైజేషన్ అనేది తీసుకొని వచ్చారు. ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు డిజిటల్ టెక్నాలజీ తోటి అది ఫ్లై అయ్యే విధంగా ఫ్లైట్ కంట్రోలింగ్ మోడ్ ఏదైతే ఉందో అది కంప్యూటర్తో కంట్రోల్ చేయగలిగే విధంగా ఫ్లైట్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. అలా చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ అనేది ఇంకా బెటర్గా మార్చడానికి ఒక పాసిబిలిటీ వచ్చిందనమాట. ఇది టెస్టింగ్ అనేది కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇటువంటి తేజస్ MK1Aని అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. మనం దీన్ని ADE అని కూడా చూస్తూ ఉంటాం. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు తేజస్ MK1A అనేటువంటి కంప్యూటర్ కంట్రోల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ని తయారు చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకు కావాల్సినటువంటి టార్గెట్ రేంజ్ అండ్ దాంతోపాటు మనకి ఏ విధంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని వర్క్ చేయించుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా రీచ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ వచ్చింది. లైక్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రాసెసర్ ద్వారా D0178C లెవెల్ అనేది ఇది క్రాస్ చేయడం జరిగింది. అంటే ఈ తేజస్ MK1A కంప్యూటర్ కంట్రోల్డ్ డివైస్ లాగా వర్క్ చేస్తున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ని ఇంకా బెటర్గా వాడడం అనేది జరిగిందనమాట. అండ్ ఇక్కడ తేజస్ MK1A ఎయిర్ క్రాఫ్ట్లో భాగంగా కొత్తగా వాళ్ళు పెట్టింది ఏంటంటే AESA రేడార్ ఒకటి, అడ్వాన్స్డ్ EW సూట్ ఒకటి ఇందులో కొత్తగా తీసుకొని వచ్చారు. AESA అంటే ఏంది? AES అంటే ఏం లేదు, యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానర్డ్ ఎరే అనమాట. యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానర్డ్ ఎరే రాడార్ అనేది ఇందులో పెట్టారు. రేడార్ అంటేనే మనకి మన శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కనుక మన భూభాగంలోకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలిగే విధంగా బెస్ట్ రేడార్స్ అనేవి ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకుని వచ్చారు. అండ్ దాంతోపాటు EW సూట్ అన్నారు. EW అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనమాట. అంటే యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో తగిన విధంగా మిస్సైల్స్ని దాని మీద అమర్చుకునే విధంగా EW సూట్ అనేది కూడా, అంటే EW అంటే ఇక్కడ యుద్ధ పరికరాలంటే మిస్సైల్స్ని ఇంకా అవసరమైనటువంటి గన్స్ని అటువంటివన్నీ కూడా దీని మీద అమర్చుకునేటువంటి వీల్ అనేది ఈ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడైతే ఈ యొక్క తేజస్ MK1A అనేది చక్కగా తన విషయంలో మంచి ప్రతిభను చూపించింది అనమాట. అంటే టెస్టింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. అప్పుడు మనకి మన దేశం యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఈ తేజస్ MK1A అనేది చాలా బెటర్గా ఉపయోగపడబోతుంది ఫ్యూచర్లో. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్. తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది భారతమాల పరియోజన ప్రోగ్రామ్ కింద ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ ఇనిషియేటివ్లో ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానికోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి NHA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ కోసం 182 కిలోమీటర్ల పొడవైనటువంటి పాత్ని కలెక్ట్ చేయండి అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇచ్చారనమాట. ఆల్రెడీ నార్థరన్ ఫేజ్ కోసం అంటే ఉత్తర భాగంలో ఉన్నటువంటి 158 కిలోమీటర్ల రేంజ్ కోసం ఆల్రెడీ ఫేజ్ 1లో భాగంగా ఏదైతే ల్యాండ్ కావాలో దాన్ని ఆల్రెడీ ఎక్విజిషన్ అనేది చేస్తున్నారు. అంటే ల్యాండ్ని వాళ్ళ అదుపులోకి ఆధీనంలోకి తీసుకోవడం లేదా ల్యాండ్ని కొనడం, ఆ యొక్క ల్యాండ్ని వాళ్ళు రోడ్డు కోసం వినియోగించే విధంగా ల్యాండ్ని తీసుకుంటూ ఉంటారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు. అలా ఫేజ్ 1 కోసం ఈ యొక్క ల్యాండ్ని సేకరించడం అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఇది మొత్తం ఏంటంటే రీజనల్ కనెక్టివిటీలో భాగంగా చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఈ యొక్క సౌత్రన్ రేంజ్ ప్రాంతంలో అంటే దక్షిణ ప్రాంతంలో కావాల్సినటువంటి రింగ్ రోడ్ ప్రాంతం కోసం కావాల్సినటువంటి రోడ్డుకి అనుకూలమైనటువంటి రూట్ మ్యాప్ పరంగా ఏవైతే ల్యాండ్ కావాలో దాన్ని సేకరించండి, దీనికోసం మేము నిధులు కేటాయిస్తామని యూనియన్ మినిస్టర్ వాళ్ళు తెలియజేశారు. దీని ద్వారా ఏంటంటే నార్త్ ఫేజ్ కోసం ఆల్రెడీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సౌత్ ఫేజ్ కోసం కూడా ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలో అవి కంప్లీట్ చేస్తే త్వరగా మనకి తెలంగాణ ప్రాంతంలో రింగ్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రింగ్ రోడ్ అంటే నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. సౌత్రన్ పార్ట్ అంటే కింది పార్ట్.
సో నార్థన్ పార్ట్ అంటే ఉత్తర భాగం అంటే ఈ పైన ఉన్నటువంటి ల్యాండ్, ఈ యొక్క రూట్ మ్యాప్ కోసమైనటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సౌత్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఈ యొక్క పాత్, ఈ యొక్క మార్గం ఏదైతే ఉందో దానికోసం, రహదారి కోసం ల్యాండ్ భూమి యొక్క కొనుగోలు అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క సౌత్ ప్రాంతం కోసం కూడా ల్యాండ్ని ఎక్విజిషన్ చేయబోతున్నారు. సో రెండు వైపులా కనుక కంప్లీట్ అయితే త్వరలో భారతమాల పరియోజన ప్రోగ్రాం కింద తెలంగాణలో ఒక రింగ్ రోడ్ అనేది రాబోతుంది. సో ఇండియా నుంచి థాయిలాండ్కి బుద్ధుని యొక్క అవశేషాలనే పంపించబోతున్నారు. ఎందుకోసం అంటే ఇటువంటి విషయాలు చేయడం ఇండియా తన లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా, అంటే తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో స్నేహబంధాన్ని పెంపొందించుకోవడం కోసమే ఇండియా వాళ్ళు లుక్ ఈస్ట్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. అంటే మన దేశానికి తూర్పున ఉన్నటువంటి దేశాల్లోనే ఒక థాయిలాండ్ ఉంది. సో థాయిలాండ్తో మంచి బంధాలు మెరుగుపరచుకోవడం కోసమే లుక్ ఈస్ట్ పాలసీ అనేది చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటంటే 4 హోలీ రిలిక్స్ అనేవి ఇవ్వబోతున్నారు. అంటే పవిత్రమైనటువంటి అవశేషాలు, అవి కూడా లార్డ్ బుద్ధవి అంటే బుద్ధుని యొక్క అవశేషాలని థాయిలాండ్కి పంపించబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే రెండు దేశాల మధ్య ఆధ్యాత్మిక భావనలు, దౌత్యపరమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది లభించబోతుంది. అండ్ దీనితో పాటు ఏంటంటే ఇవి కపిలవాస్తు రిలిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కపిలవాస్తు ప్రాంతంలో దొరికినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందే మంగోలియాకి పంపించడం జరిగింది. అండ్ ఈ యొక్క కపిలవాస్తు ప్రిపర్వా రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధునికి అండ్ బుద్ధుని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో, డిసిపుల్స్ అంటాం, ఆయన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అవశేషాలు అనమాట. అవన్నీ కూడా సాంచీ ప్రాంతం నుంచి. అండ్ ప్రిప్రవాహ రిలిక్స్ అంటే ఇవి యూపీలో దొరికినటువంటి బుద్ధుని యొక్క అవశేషాలు అనమాట అవి. అండ్ సాంచీ ప్రాంతం, బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అవశేషాలు, వీటిని కూడా ఈ యొక్క థాయిలాండ్కి పంపించబోతున్నారు. ఇదంతా ఎందుకోసం అంటే థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళు మన దేశం యొక్క గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం, మన రెండు దేశాల మధ్య కల్చరల్గా అంటే మనకి సంస్కృతి సాంప్రదాయాల పరంగా రెండింటి మధ్య బాండింగ్ పెంచడం కోసం థాయిలాండ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి మాకు మా యొక్క మ్యూజియంస్లో మా బుద్ధుని యొక్క అవశేషాలు చూపించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కోరుకున్నప్పుడు మన దేశం నుంచి బుద్ధుని అవశేషాలను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం. బట్ ఇవి మార్చి 19 వరకు థాయిలాండ్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో సందర్శనార్థం ఉంచి తర్వాత తిరిగి సేఫ్గా మన దేశానికి మళ్ళీ తీసుకుని వస్తారు. అండ్ ఇలా చేయడం ఎందుకంటే మనం బుద్ధుని సర్క్యూట్ని బెటర్గా అందరికీ తెలియడం కోసం, అంటే బుద్ధిస్ట్ సర్క్యూట్ కూడా ఉంది, అది ట్రావెలింగ్ సర్క్యూట్ అనమాట. అంటే ట్రావెలింగ్ రూట్లో భాగంగా మన దేశంలో పర్యాటకాన్ని అండ్ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడం కోసం బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేది ఉంది. దానిలో భాగంగానే థాయిలాండ్ వాళ్ళకి మన బుద్ధుని యొక్క అవశేషాలని కొన్నిటిని సందర్శనార్థం పంపిస్తూ ఉన్నాం. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్. సో ఇవి ఏవే ఫిలిమ్స్కి వచ్చాయో చూద్దాం. సో నేమ్స్ ఒక్కటే సరిపోతుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనేవి బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి జవాన్, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ వచ్చేసి 12th ఫెయిల్, బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ గారు, అండ్ బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, అండ్ బెస్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ, బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ బాబీ డియోల్ యానిమల్, అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఒప్పిహేమర్, అండ్ బెస్ట్ వెబ్ సిరీస్ ఫర్జీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ జవాన్. ఇవన్నీ కూడా దాదాసాహెబ్ అవార్డ్స్ అనేవి 2024 సంబంధించినటువంటి అవార్డ్స్ అనేవి ఎక్కువగా జవాన్ మూవీకే రావడం జరిగింది. బట్ ఈజీగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ నా వీడియోస్ని మరింత మంది అభ్యర్థులకు చేరువయ్యే విధంగా మా వీడియోస్ని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.